సైలెన్స్ కూర్చో చెల్ అంటారు. మనది అట్ట కాదు కదా, మనంతా ఏంటంటే స్వతంత్రంగా జీవించడం మొదలుపెట్టాం. మన గురుగారే మనకి అంత ఫ్రీడమ్ ఇచ్చారు, తప్పులేదు. నువ్వు అన్నట్టు ధ్యానం కరెక్ట్. ఎందుకని అంత కండిషన్ పెట్టినా అలాంటి కండిషన్ పెట్టే ఉండదు. ఎందుకంటే సిచ్యువేషన్స్ మారుతుంది కొంచెం కొంచెంగా. అందుకే నేను ఏం చేశాను అంటే పాపం వాళ్ళ టైమింగ్ వాడుకోకుండా ఉదయం 5 గంటల నుంచి 8 గంటల దాకా ధ్యానం చేసేలాగా. లేదు కరెక్ట్, మన కర్తలో చేసేది అదే కదా, కరెక్ట్గా 5 to 8 మనం గురుగారు ఉన్నప్పుడు చేసేది అది మనకి వెరీ గుడ్. రాత్రి 9 నుంచి 12 అది కరెక్ట్. మధ్యలో సాయంకాలం పూట 5 నుంచి 6 లేకపోతే 6 నుంచి 7 గంట. ఎందుకంటే మధ్యాహ్నం 12 గంటలు అంటే ఏదో వచ్చేవాళ్ళు పోళ్ళకి, ఎందుకంటే అందులో వచ్చేవాళ్ళకి ఏదో రిసీవ్మెంట్ మెయిన్ ఉండాలి కదా ఒక స్టేట్కి, మనకు ఒక ఊరికి. ఏంటంటే ధ్యానం అనేది అసలు ఇంపార్టెంట్ అనేది అంటే అది ఇంకొక లేయర్ అది ధ్యానం అనేది. కాబట్టి ఆ ప్లేస్ లో మనంత అవేర్నెస్ తీసుకురావాలంటే కొంచెం మాట్లాడాలి. అక్కడ అవేర్నెస్ తీసుకోవాలంటే ఆ ప్లేస్ ప్రాధాన్యం దాన్ని మాట్లాడాలంటే కొత్త కడపనే కాబట్టి ప్రతి వాళ్ళు దీన్ని అవేర్నెస్ పెట్టుకోండి. అక్కడ ఒక ప్లేస్ చూపించారు, పిరమిడ్ పక్కన ఒక ప్లేస్. ఇక్కడ ఒకటి కట్టేసి విపాసనలో ఎలా అయితే 11 రోజులు లోపలికి వెళ్తే బయటికి రాకుండా మనిషి ఉంటాడు, వాడి అవసరాన్ని బట్టే బయటికి రావాలా. కంప్లీట్గా మౌనము ధ్యానము అనేది దాని లోపల ఆ విపాసన సిస్టమ్ అక్కడ తీసుకురావాలి చెప్పారు. ప్లాన్ చేసి మనం అటు కూర్చోబెట్టగలాలి. అట్లా ప్లాన్ చేసి పెట్టడానికి ఆ మోటివేషన్ లో వస్తారు. బట్ మన పూర్ణ మెడిటేషన్ ధ్యానం కాబట్టి మన మాటల మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి కూర్చున్నాం తక్కువ. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఎవ్రీ మంత్ విపాసన మాదిరిగా ఒక ప్రోగ్రామ్ అక్కడ. అదే 10 మంది 20 మంది 100 మంది ఎవరైతే దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు. అప్పుడు ఏంటంటే స్పీకర్స్ రారు, అంత వర్కర్స్ వస్తారు. ఇప్పుడు స్పీకర్లతో పని లేదు, ఇన్నర్ ట్రావెల్. ఇప్పుడు ఇన్నర్ లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్తే ఆనందంగా ఉంటుంది. బయట ఏముంది, ఏం లేదు. గుడ్. ఇప్పుడు ఏంటంటే సరే స్థితిగతులు మారిన ప్రాబ్లం లేదు, అలా వెళ్తుంది కాబట్టి కొత్త సంవత్సరం మనం ఫస్ట్ టైం బుద్ధ పౌర్ణమి మనం ఫస్ట్ టైం మన కర్నూలు ఈ ప్లేస్ ఏంటిది జగన్నాథ్ గిట్టు కొత్త ప్లేస్గా వస్తుంది కాబట్టి మాకు కూడా నువ్వు కూడా తీసుకో. మనకు May 31-2 అంతేగా, April 30, May 1, 2 బుద్ధ పౌర్ణమి. చూస్తున్నా నువ్వు ప్రసాద్, నువ్వు కూడా అందరు నుంచున్నారండి ఇక్కడ. నువ్వు రా ప్రసాద్, రా రండి. మాదా ఇప్పుడు క్యాబులు తీస్తా లేదా ఆ లైట్లో ఉంటుందా, ఈ లైట్లో ఉంటుందా? రండి, ఈ లైట్లో ఉన్నారా అయినారా ఇరా. ఇక్కడ ఈ బ్యాగ్ చూపించు. దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు, మా ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వచ్చే బుద్ధ పౌర్ణమి April 30, May 1, 2 అద్భుతంగా 3 రోజులు ధ్యానంతో కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నారు శివ గారు. కొంతమంది పెద్దలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని మాధవక్క, ప్రసాద్ గారు హైదరాబాద్ వచ్చారు, మేము కూడా మమ్మల్ని రావడానికి కూడా ఆహ్వానించారు. తప్పకుండా మేము కూడా దీనిలో పాల్గొంటున్నాము. ఎందుకనంటే మన చుట్టుపక్కల కర్నూలు, అనంతపురం ఈ ఏరియాలో ఉన్న ప్రేక్షకు దేవుళ్ళు అందరూ కూడా వచ్చి మనం బుద్ధ పౌర్ణాన్ని ఈ సంవత్సరం కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. జగన్నాథ గట్టు పైన అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాధవక్క గారు, శివ గారు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మనందరం కలిసి సపోర్టింగ్గా మేము కూడా వస్తున్నాము. ఈ కార్యక్రమంలో అందరూ కలిసి మేము కూడా మీతో ధ్యానం చేసి అద్భుతమైన ఈ బుద్ధుడి గురించి కొన్ని గొప్ప విషయాలు, రాగదేశాలు అతీతంగా మనం ఎలా జీవించాలనే సత్యాన్ని కొన్ని బుద్ధుడు ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు కూడా అలా ఆ సిద్ధాంతం ఫాలో అవుతున్నాం కాబట్టి మనం ఫాలో అవుతున్నాం అనమాట. నా చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరూ తప్పకుండా మనం ఈ నెల April 30, May 1, 2 ఈ 3 రోజులు తప్పకుండా అందరూ పాల్గొని దీనిలో. ఇంకోటి ఏంటంటే జగన్నాథ్ గట్టు అనేది ఒక టెంపుల్, కొన్ని వందల సంవత్సరాలుగా టెంపుల్, అంటే మనుషులు నడమడం లేని ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న ప్లేస్ అది. కొండల మధ్యన కోనేరు ఇట్లాంటి ఒక పిరమిడ్ నిర్మించుకోవడం అనేది మన అందరికి అదృష్టంగా భావించాలి. మన పిరమిడ్ సంస్థ అందరూ కూడా అట్లాంటి పిరమిడ్ సంస్థ శరాల నుంచి కూడా మనం అక్కడ జరుపుకోవడం తగ్గింది కాబట్టి ఇప్పుడు ఈ April 30 నుంచి మొదలవుతుంది. అలాంటి ఎనర్జీ ప్రతి వాళ్ళు తీసుకొని మన లోపల ఉన్న రుగ్మతులు కానీ నెగిటివ్ వైబ్రేషన్ మొత్తం పోయి పాజిటివ్ వైబ్రేషన్ వెళ్ళాలనేది మా శివ, మాధవక్క, ప్రసాద్ గారి అభిప్రాయం. అందరం వద్దాం, అందరం కట్టి ఒకటే పద్ధతిగా చేసుకొని కలిసికట్టుగా తెలుసుకొని అందరం జయప్రదం చేయాలని మీ అభిప్రాయం, మా అభిప్రాయం. మాధవ గారు నుంచి మాట్లాడాక
పత్రిజీ సేవాదళ ధ్యాన మహాయజ్ఞానికి ఈరోజు మనం రామ్ లక్ష్మణ్ గారిని ఆహ్వానించడానికి వారి నివాసానికి రావడం, వారు ఎంతో చక్కటి మనకు ఆతిథ్యాన్ని ఇవ్వడం, ఈ కార్యక్రమానికి ఎన్ని పనులున్నా మేము ఖచ్చితంగా వస్తాము. ఎందుకంటే అక్కడ పత్రిజీ గారు అనుకున్నటువంటి విపాసన పద్ధతిలో ఒక ధ్యాన కార్యక్రమాన్ని, ధ్యాన మందిరాన్ని నిర్మించాలని మీరు సంకల్పించడం గొప్ప విషయం. ఇలాంటి చోట మా యొక్క ప్రజెన్స్ తప్పకుండా ఉంటుంది. పత్రిజీ గారు ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహించారు. పత్రిజీ గారు నిర్వహించిన ప్రతి కార్యక్రమంలో మా వంతు సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది. పిరమిడ్ సంస్థకి మాకు ఎనలేని సంబంధం కాబట్టి మీరు ఎప్పుడు పిలిచినా మేము ఎప్పుడు వస్తూనే ఉంటాము, అన్ని కార్యక్రమాలు హాజరవుతామని వారు మనకి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. మా శివ గారు, మా మిత్రుడు శివ గారు మాకు అనంతపురం నార్ఫల్లో మేము స్కూల్లో మేమందరం వర్క్ చేస్తున్నాం అనమాట. మెయిన్ ఫౌండర్ అనమాట శివ. అనాథ స్కూల్ నడవడానికి కారణమైన మా శివ గారు, ఆ ల్యాండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా 30 మంది అనాథ పిల్లలతోటి మేము అప్పుడప్పుడు వెళ్ళినప్పుడల్లా అక్కడే స్టే చేస్తుంటాము. మాకు శివ గారికి ఉన్న అనుబంధము. ప్రసాద్ గారు మేము కర్నూలు పిరమిడ్లో ఉన్నప్పుడు మాకు ఎంతో సేవ చేశారనమాట. వీళ్ళు ఈరోజు మన ఇంటికి ఈ ఫంక్షన్ రావటం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ అక్క గారికి నమస్కారం. సేవాదానం అక్కకి ముందు నమస్కారం. శివ గారు మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం. ఈ నెల 30వ తేదీ ఏప్రిల్ 30వ తేదీ ఏప్రిల్ 30వ తేదీ మే 1, 2 తేదీలలో జరగబోయే బుద్ధ పౌర్ణమి వేడుకలకు ఆంధ్ర తెలంగాణ నుంచినే కాకుండా దేశంలో నలుమూల నుంచి కూడా ఈ బుద్ధ పౌర్ణమి వేడుకలకు అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి రామలక్ష్మణ సార్ గారు కూడా వస్తున్నారు. ఇది మనకు చాలా సంతోషకరమైన విషయం. మీరందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారము. కర్నూలు జగన్నాథ్ గట్టు మీద జరగబోయే బుద్ధ పౌర్ణమి వేడుకలకు ఏప్రిల్ 30, మే 1, 2 కార్యక్రమానికి మన గురుగారు రామలక్ష్మణులు వస్తున్నారు. తప్పకుండా మీరందరూ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటంటే కొన్ని నిజాలు మాట్లాడుకోవాలండి. మనం నేచర్లోనే ఒక బాడీ లాంగ్వేజ్ క్రియేట్ కరెక్ట్ అవుతుంది. ఇది సినిమాలో పాత్రలు అంటాడు చూడు. ఇప్పుడు శివ గారు ఉన్నాడు, ఆయన కూర్చోడు, సేవ చేస్తాడు. నీకు అర్థమైందా? ఆయనకు ఒక క్యారెక్టరేషన్. మేము పెద్ద పని చేయము, మాట్లాడతాము. నువ్వు మాట్లాడవు, సేవ చేస్తావు. అదే అది మనం కోరుకున్నది కూడా కాదు, తెలియకుండానే వాళ్ళ ఉంటుంది. నేచర్ ఆటోమేటిక్ ఆడియన్స్ కూడా అట్లా గ్రూప్ అయిపోతుంది. ఎందుకనంటే పత్రిక గారిని మేము ధ్యాన జగత్తులో మనకి దిల్సుఖ్ నగర్ వెళ్ళాం సార్. 40 days మేము మౌనంగా ఉండాలనుకుంటున్నాము. ఆయన లోపల కూర్చొని ఉన్నాడు. వెళ్ళి కూర్చొని అంటే ఇతను పిలిచాడు, వాడు సెఠామని ఒకటి చంపని వీకాడు. మీ ఇద్దరు మా వాగాలి, మీరు మాట్లాడాలి, మౌనంగా మీకు అవసరం లేదు అన్నాడు. సైలెంట్ ఉండాలని గురుగారి దగ్గర చెప్పాం. అందుకని మౌని మీరు కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, కూర్చుంటారు, వాళ్ళు డిస్పెండ్ చేయగలరు. మీరు మాట్లాడాలి. గమనించింది తెగిపోయిన గాలి పట్ట. మీరు మళ్ళీ ఇంకో రెండు ఆయన దగ్గర మాది తెచ్చింది. వైజాగ్లో మేము అప్పుడు 100 acres ల్యాండ్ చూద్దాం, వైజాగ్ అంతా చూస్తున్నాం కానీ ఏదో ఆయన పత్రిక గారు మనకి ఫంక్షన్కి వచ్చారు. మేము అక్కడ కలిసాం. ఏంటి ఎక్కడికి ఎందుకు వచ్చారు అంటే సార్ ల్యాండ్ చూద్దాం అనుకున్నాం, ఆశ్రమం పెట్టి మేము స్టార్ట్ ఉండాలనుకున్నాం. మేము ఒక సపరేట్గా పిరమిడ్ కట్టి ఆశ్రమం రామలక్ష్మణ్ లాగా పెట్టాలనుకున్నాం. అంటే లేదు, మీ ఇద్దరు తెగిపోయిన గాలి పడాలి, మీ ఇద్దరు ఒకసారి మీరు కూర్చోకూడదు, తిరగండి అన్నాడు. అయితే మనకు ఆ ఆశ్రమం చెట్టు అవ్వలేదు, ఇంక తిరుగుతూనే ఉన్నాము. అంటే పెద్దలో ఏంటంటే పత్రిక గారు వాళ్ళు ఏంటంటే మాటలు ఆ సమయంలో మనకు కామెడీగా ఉండొచ్చాము కానీ వాటి వెనక అంతరాత్మైన అవి మనకి అప్పుడు తెలియదు, వేరే ఉంటుంది. ఇప్పుడు ఆశ్రమాన్ని తిరుగుతున్నప్పుడు మా సెట్ అవ్వాలా అంటే తిరుగుతూనే ఉన్నాము. ఇప్పుడు మౌనంగా ఉన్నామంటే ఏదో 10 రోజులు వెళ్ళాం కానీ 40 రోజులు మౌనం ఎందుకు కూర్చుంటారు మీరు? 40 రోజులు 40 ఊర్లు తిరగని అంటున్నాడు ఆయన. అట్లా ఆయనకు ఒక లెక్క ఉంది పత్రిక గారికి. అంతెందుకు ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన పత్రిక గారి దగ్గర 2 సార్లు వెళ్ళారు. పత్రిక గారు ఆయన లెక్క కూడా చేయడం పంపించేశాడు. అంటే ఆయన కూడా ఆయన చిరంజీవి తమ్ముడు నా పక్కన పెట్టుకోవాలని అనుకోవచ్చు కదా, కానీ ఆయన భవిష్యత్తు చూశాడు. ఈ పని ఇది కాదురా బయట డిప్యూటీ సీఎం మధ్యలో ఆరోజు చూశాడు. ఎస్ అంటే ఇక్కడ నువ్వు ధ్యానం చేస్తే సైలెన్స్ కూర్చోకూడదు అని. ఎందుకంటే మనుషులు వాళ్ళు చూస్తానికి అంతరాత్మలు అట్ట అంటారు. ఆ క్షణం ఏంటంటే నువ్వు ఇక్కడ కాదు నువ్వు ఇల్లు అంటే ఏదో తప్పు అనుకున్నాం కానీ పెద్దలు వాళ్ళు సాధారణలు కాదు. ఈరోజు ప్రపంచం 4 మూలల ఆడాడ మంచి నాటి వెళ్ళిపోయారనమాట. దాన్ని మనం ఫాలో చేయటం మన పద్ధతి. అప్పుడు ఏంటంటే కొంచెం ఆ స్టైల్ మారుతూ ఉంటుంది. గురుగారు ఉన్నప్పుడు స్టైల్ ఇప్పుడు మారుతూ ఉంటుంది. కొంచెం స్థితిగతులు మారుతాయి కాబట్టి మారుతుంటుంది. అందుకని ఆ మార్పును మనం కూడా యాక్సెప్ట్ చేసుకొని అలా చేశారు ఇలా చేశారు మనం ఈ ఊరిని తప్పు పడడానికి మనకు రైట్స్ లేదు. అలా జరుగుతున్న దాన్ని చూస్తూ కొన్ని మంచో కొన్ని చెడుని కూడా చూసుకుంటూ బుధ స్తంభాలు ఎవరు మనకి కర్త కర్మ ఎవరు దీనికి? ఓకే మంచిది. చైర్మన్ మన డాక్టర్ పరమేశ్వర రెడ్డి గారు మేనేజింగ్ ట్రస్టీ, అక్క కూడా సెక్రటరీ, సెక్రటరీ, శివ వీళ్ళంతా మెంబర్స్.
ప్రసాద్ మెంబర్స్. మంచిది మంచిది. ఇల్లు కావాలి కదా. ఇప్పుడు ఎందుకంటే పాండ్రక శెట్టి గారు ఎందుకంటే వైశాస్ అయితే ఏంటంటే దీంట్లో మనం ఒకటి మెన్షన్ చేసాం. మేము వెళ్ళి జనాల్ని ఇట్లా విరివిగా చేయడం అనేది పెట్టుకోకుండా ఒకటి మెన్షన్ చేసాము. నగదు రూపాయన స్వీకరించబడదు. ఎవరు ఏం చేయాలని డబ్బులు చేతి అకౌంట్లో వేయాల. చాలా మంచి రూల్స్ అన్నమాట. ఎందుకంటే చెయ్యి మారేటప్పుడు మనసు మారుతుంది. డబ్బులు చాలా మా డబ్బు ఎవరన్నా సరే చాలా మంచి ఐడియా. నువ్వు 10 రూపాయలు ఇవ్వాలనుకున్నాను అయితే చెక్ రూపంలో. ఒక అన్నదానం కార్యక్రమం ఎవరు? థ్యాంక్ యూ. తాటిపత్రి రంగనాథ్ గారికి నమస్కారాలు. నేను రంగనాథన్ గారు ఇంట్లో ఉన్నా కదా. ఆ రోజు మేము ఇంట్లో ఉన్నాము, ఆయన సూపర్ పెట్టారు. తాటిపత్రి రంగనాథ్ గారికి నమస్కారాలు. ఈ సందర్భంగా అన్నాను మొత్తం అందరూ ఎంతమంది వచ్చినా ఈ 3 రోజులు జరుగుతున్న కార్యక్రమానికి ఎంతమంది వచ్చిన అన్నదానానికి ఒక అద్భుతమైన రంగనాథ్ గారికి సందర్భంగా నువ్వు చెల్లిది ప్రసాద్ గారు చెల్లి రంగనాథ్ గారు పంపిద్దాం. చెల్లి అక్కడికి వీడిది తాటిపత్రి కదా రంగనాథ్ రెడ్డి. తాడిపత్రి రావాలి కంపల్సరీ. నమస్తే చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళందరూ హృదయపూర్వక నమస్కారాలు. తాటిపత్రి రంగనాథ్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు జరగబోయే ఈ 3 రోజులు అన్నదానం కార్యక్రమాన్ని మేము చేస్తానని మీరు ముందుకు వచ్చినందుకు మీకు బుద్ధ పౌర్ణమి రోజు హృదయపూర్వక నమస్కారాలు మాకు. ఎందుకంటే అన్ని దానాల్లో అన్నదానం అని చాలా గొప్ప దానం అది. అలాంటి మంచి మనసుతోటి ఈరోజు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నందుకు మనస్ఫూర్తిగా శివ గారికి మీకు అలాంటి ఒక సంకల్ప రావటమే నిజమైన అద్భుతంగా. నిజంగా ఆ రోజు మీ లోపల బుద్ధుడు ఉండడని మేము మనస్ఫూర్తి మేము అనుకుంటున్నాం అన్నమాట. అన్నదానం ఏదైతే మూవ్ అయిందో అసలు ప్రోగ్రామ్ మూవ్ అయినట్టే. ఎస్, ఎందుకంటే మనకు వచ్చే అన్నదానం మెయిన్ కదిలిందంటే అన్నదానానికి ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ అయిందంటే ప్రోగ్రామ్ అక్కడ నుంచి 70% పని అయిపోయింది, 30% బ్యాలెన్స్ ఉంది. కూర్చొని అన్నం పెడిసాలి ఏడని కూర్చొని తినే వెళ్తుంటారు ముందు. అదే కదా, అది లేకుండా నువ్వు ఏం చేసినా కానీ వేస్ట్. అందుకని ఆ కార్యక్రమాన్ని ముందుగా ఆయన వచ్చేందుకు సార్ చెప్పు. థ్యాంక్ యూ. ఒక గుండెకాయ అనొచ్చని మేము అనుకుంటాం. చూస్తున్నా నా ప్రేక్షక దేవుళ్ళందరికీ యావ్యాలన్నింటిలో కల్లా గుండె అనేది మెయిన్ కదా. మేము ఉండ సభ్యులన్నింటిలో గుండెకాయ మేము అక్కడ అనుకుంటాం. ఫస్ట్ అక్కగారు మేము ఎక్కడ చూసామంటే పత్రిక గారు మనం అమనగల్లు దగ్గర మా మీటింగ్ పెట్టినప్పుడు ఆటో బైక్లో వచ్చే కదా, గుర్తుందా? మేము ఫస్ట్ టైం కర్తాల అక్కగారు పిరమిడ్ శిక్షల స్థలం కోసం ఎంతో పోరాడుతుంది. ఆ శిక్షలు ఒక రకంగా రూపం వచ్చిందంటే ఈ మన బంగారు తల్లి మాధవక్క గారు హస్తం కూడా చాలా ఉంది. అక్కగారిని ఈ ఉయ్యాల చైర్లో ఊపు భాగ్యం మాకు దొరికిందనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే యాక్చువల్ ఏంటంటే పిరమిడ్ సంస్థలో మేము చాలా మంది సభ్యులు చూసామని కొంత ఉరవడిగా ఒక 1 year పనిచేస్తారు, కొంత ఉరవడిగా 2 సంవత్సరాలు పనిచేస్తారు. ఒక ఉరవడ మొదలుపెట్టి ఆపకుండా ముందుకెళ్తుందంటే ఆ మొదటి వ్యక్తి అనుకుంటున్నాం అనమాట. ఎందుకంటే కొంతమంది అంటే మేము అంత ఉరవడిగా ఉన్నారంటే ఇది అంత ఫాస్ట్ కూడా అనుకుంటాం, 4 రోజులు ఆగిపోతాను అనమాట. ఎందుకంటే అక్కతోటి పోల్చుకుంటే మేము చాలా జుజుబి అనమాట. ఎందుకంటే మేము ఊరికి మాట్లాడడం మీడియా ముందు మాట్లాడడానికి సేవ తక్కువ చేస్తున్నాం అనమాట. అక్కను పోల్చుకుంటే మేము చాలా తక్కువ అనమాట. ఎందుకంటే భగవంతుడు అలాంటి అద్భుతమైన ఎంత బిజీలో కూడా ఇప్పుడు ఫోన్ ఎత్తినా మేము అక్కడ పిరమిడ్ ఏ ఊర్లో షూటింగ్కి వెళ్ళినా ఈ ఊరిని వెళ్తాం కదా, అక్క ఈ ఊర్లో ఉన్నాం, ఫోన్ అక్కడ ఎవరు ఉండాలంటే వాళ్ళు ఫోన్ ఫ్లాట్ని అందిస్తుంది. అలా సేవ చేస్తున్న అక్కని ఈరోజు ఉయ్యాల చైర్లో మా ఊపే భాగ్యం మాకు దొరికినందుకు వెరీ థ్యాంక్స్. బంగారు నమస్కారం. మేమంటే అప్పుడప్పుడు మైకిల్ ముందంతా మా అనంతపూర్లో మా అనాథ స్కూల్లో మాకు 30 నడుపుతున్నామని అప్పుడప్పుడు వాగుతుంటాం మేము. అంటే ఆ మాట్లాడేటప్పుడు అప్పుడు మాకు గిల్టీ కూడా ఫీల్ ఉంటుంది. చేసేది పావాల పనిను మాటలు మట్టికి రూపాయి పనిలాగా మాట్లాడుతుంటాం మేము. కాబట్టి ఆ రూపాయి పని చేసేది ఈయన, మాట్లాడేది పావాల పని మేము. ఎందువల్లంటే మన పిల్లలు మా వైపు అంటది, మా పిల్లలతో చేయటం కంటే ఇంకొక 10 రకాల జాబులు చేయొచ్చు అంటది మా వైపు. ఇంట్లో 2 పిల్లలను పెంచడం కంటే 5 రకాల జాబులు చేయొచ్చు అంటది. అట్లాగే అట్లా 30 మంది పిల్లల్ని ఒక మనిషి హ్యాండిల్ చేసి అంతమందిని మరి హృదయపూర్వక నమస్కారం. మా జన్మ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ. ఏం లేదు సార్, థ్యాంక్ యూ. నేను శ్యామలమ్మ, శకుంతలమ్మ, అదే అందరు సహాయంగా. ఓకే ప్రసాద్ నువ్వురా నేనేంటంటే మన తమిళ్లో ఏం చెప్తా ఉంటా అంటే గోడ నీట్గా ఉంటే కానీ పెయింట్ వేస్తానికి రేజర్ ఉంటుందంట. ముందు గోడ నువ్వు మేమందరం పెయింట్ వేస్తున్నాం. కొన్నాళ్ళు అక్కడ సేవకు ఉన్నారనమాట. మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని కరెక్ట్ టైంకి భోజనం పెట్టి పత్రిక గారితో
పత్రి గారు ఆయన ఉన్న రూమ్ పక్కనే మాకు రూమ్ ఇచ్చేవాళ్ళు, అక్కడే ధ్యానం చెప్పారు. మళ్ళీ గురుగారు ఉన్న రూమ్ మాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సార్ మీరు పడుకొని ఉండగా మా మనసారికి పడుకోక బెడ్ మట్టి గురుగారు చూసి మేము కింద పడుకున్నాం. మేము కింద పడుకున్నాం. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, ఇలా మాకు తెలుసు అనమాట. థ్యాంక్ యూ. మళ్ళీ పరిచయం చేశాడు గురుగారు మనకి అక్కడ బుద్ధ పౌర్ణమి. అదే ఆనందం ఇంకేం లేదు, స్టిల్ చూచా.